కుమార్ ఒక రైతు. అతనికి దర్బూజా పొలం ఉంది. ఎండాకాలంలో తన పొలంలో ఎక్కడ చూసినా దర్బూజాలు కనిపిస్తూనే ఉంటాయి. చూడు కుమార్, ఈసారి ఎంత మంచి పంట వచ్చిందో. చక్కగా కాసాయి కదా. అవును నాన్నగారు, పుచ్చకాయలు పండించడంలో ఆ మజాయే వేరు నాన్నా. అందుకని నేను కూడా మీలాగా పుచ్చకాయలు పండిస్తాను నాన్నా. చాలా సంతోషం. నువ్వు వంశపారంపర్యంగా వస్తున్న మన పంటను ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా నాన్నగారు. పొలం పనులను పూర్తి చేసుకుని శరత్ ఇంకా కుమార్ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. నువ్విది విన్నావా ఛాయా? కుమార్ నాలాగా రైతవుతాడు. అతను కూడా నాలాగా పుచ్చకాయలు పండిస్తాడట. కనీసం నువ్వైనా చదువుకుని గొప్పవాడు అవుతావనుకున్నాను, కాని నువ్వు కూడా పొలం పనులే చేస్తావా? అమ్మా, నాకు పుచ్చకాయల పంటను పండించడం బాగా నచ్చింది. అదంతా సరే, కాని నువ్వు బాగా చదువుకుని ఆఫీసర్వైతే నువ్వెక్కువ డబ్బు సంపాదించొచ్చు కదా. రోజంతా మట్టిలో కష్టపడాల్సిన అవసరం నీకేం వచ్చింది ఇప్పుడు? నీకర్థం కాదులేమ్మా. ఇక డబ్బుల గురించి చెప్పాలి అంటే నేను డబ్బులు బాగా సంపాదిస్తాను. నీకు బంగ్లా కట్టిస్తాను. బంగ్లా. రైతులు ఎప్పుడైనా బంగళాలు కట్టించగలరా? నేను తప్పకుండా కట్టిస్తానమ్మా, నువ్వు చూస్తూ ఉండు. అవును బాబు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. చూపించు మీ అమ్మకి రైతులు కూడా ధనవంతులు కాగలరు అని. అవును, చూపించు. ఇద్దరు కలిసి చూపించండి. నాన్నగారు, నేను వ్యవసాయం గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను కూడా మన పంటని ఇంకా బాగా పండించొచ్చు కదా. సరే నాన్న, నువ్వు అడ్మిషన్ తీసుకో. అలాగే నాన్నగారు. కొన్ని నెలల్లోనే కుమార్కి కృషి విజ్ఞాన విద్యాలయంలో అడ్మిషన్ లభిస్తుంది. తను ఊరికి దూరంగా మహావిద్యాలయం హాస్టల్లో ఉండటం మొదలు పెడతాడు. కుమార్కి ఆ మహావిద్యాలయం బాగా నచ్చుతుంది. రకరకాల మొక్కలు, పువ్వులు ఇంకా చాలా ఉంటాయి. తనకి ఎప్పుడు ఇంటి నుండి కాల్ వచ్చినా సరే, చాలా బాగుంది నాన్నగారు, ఇక్కడంతా చాలా బాగుంది. ఇక్కడ రకరకాల మొక్కలున్నాయి. అలాగా? నీకు అక్కడంతా బాగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబూ. అవును నాన్నగారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను పుచ్చకాయల పంటను బాగా ఎలా పండించాలో అది కూడా నేర్చుకుంటున్నాను. ఒకరోజు కుమార్ ఇంటర్నెట్లో దర్బూజా గురించి వివరాలు తెలుసుకుంటూ ఉండగా తన దృష్టి హార్ట్ షేప్లో ఉన్న ఒక దర్బూజా మీద పడుతుంది. వారే వా, ఇది హార్ట్ షేప్లో ఉంది. ఇలా కూడా పుచ్చకాయలు పండించొచ్చా? కుమార్ ఇంకా సర్చ్ చేసి చూశాక తనకి చైనా దర్బూజా పంట కనిపిస్తుంది. అందులో చిన్న దర్బూజా మీద ఒక ప్లాస్టిక్ షేప్ ని పెట్టడం వల్ల దర్బూజా కూడా అదే ఆకారంలో పెరుగుతుంది. నేను కూడా ఇలా పండిస్తాను. కానీ ఈ షేప్ ఎక్కడ దొరుకుతుంది? దాని గురించి ఖచ్చితంగా ప్రొఫెసర్ గారికి తెలిసి ఉంటుంది. కుమార్ తన ప్రొఫెసర్ని కలవడానికి వెళ్తాడు. సార్, నేను చెప్పాను కదా మాకు పుచ్చకాయల పొలం ఉంది అని. నాకు ఇప్పుడు ఇది కావాలి, ఆ అచ్చు. దాంతో నేను హార్ట్ షేప్లో ఉన్న పుచ్చకాయలు పండిస్తాను. ఇండియాలో ఏ కంపెనీ దీనిని తయారు చేయడం లేదు. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి ప్లాస్టిక్ కంపెనీ ఉంది. మనం దీని గురించి మాట్లాడి చూడొచ్చు. తను తప్పకుండా తయారు చేసిస్తాడు. ప్రొఫెసర్ తన స్నేహితుడికి కాల్ చేస్తారు. అతనికి తన రిక్వైర్మెంట్ గురించి చెప్తారు. నేను నీకు ఫోటో ఇంకా డైమెన్షన్స్ పంపిస్తాను, సరిగ్గా అలాగే కావాలి. ఎన్ని పీసెస్ కావాలి కుమార్? 100 పీసెస్ సార్. 100 పీసెస్? ఎంత ఖర్చు అవుతుంది? సరే, పర్వాలేదు, నేను ఆర్డర్ ఇచ్చేశాను. తయారయ్యి రావడానికి 2 వారాలు పడుతుంది. 100 పీసెస్కి 5,000 రూపాయలు అవుతుంది. పర్వాలేదు సార్, మీరు నా కోసం ఏదైతే చేశారో అది వెలకట్టలేనిది సార్. నేను నీకు సహాయం చేశానంతే. నువ్వు మీ నాన్నకి సహాయం చేయాలని అనుకుంటున్నావు కదా. స్టూడెంట్స్కి సహాయం చేయడం నా బాధ్యత. ఇక ఇప్పుడు ఎదురు చూడాలి. మరో 15 రోజుల పాటు కుమార్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు. 15 రోజుల తర్వాత కుమార్ పార్సల్ వచ్చేస్తుంది. అతను ప్రొఫెసర్కి 5,000 రూపాయలు ఇస్తాడు. ఆల్ ద బెస్ట్ కుమార్. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ దగ్గర్నుంచి వాటన్నిటినీ తీసుకుని కుమార్ తన గ్రామానికి బయలుదేరతాడు. ఊరికి చేరుకుని తిన్నగా తన పొలం దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత పొలంలో ఉన్న ప్రతి దర్బూజాకి హార్ట్ షేప్లో ఉన్న దాన్ని తగిలిస్తాడు. నువ్వు అసలేం చేస్తున్నావు బాబూ? చూస్తూ ఉండండి నాన్నగారు, ఇది చాలా అద్భుతమైంది. కానీ ఇదంతా ఏంటసలు? మీరు ధనవంతులు కావడానికి దారి. నువ్వు అసలేం చేస్తున్నావు కుమార్? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఎలాగైతే చేశానో అలాగే చేయనండి నాన్నగారు. మీకు త్వరలోనే అర్థమవుతుంది నాన్నగారు. కొన్ని రోజుల వరకు కుమార్ దర్బూజాలను ప్రతిరోజు చూసుకుంటాడు. మొక్కలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు.
సుమారు నెల రోజుల తర్వాత కుమార్ పొలంలోని దర్బూజాలన్నీ హార్ట్ షేప్లోనే తయారవుతాయి. ఇలా చూడండి నాన్నగారు, ఇవన్నీ కూడా హార్ట్ షేప్లో పెరిగాయి కదా. కానీ ఈ ఆకారం వల్ల మనకేంటి లాభం? పుచ్చకాయ పుచ్చకాయగానే అవుతుంది కదా. కానీ ఈ పుచ్చకాయ స్పెషల్ నాన్నగారు. ఇంతకు ముందు మనం పుచ్చకాయల్ని 30 రూపాయలకు అమ్మేవారం కదా. ఇప్పుడు ఇవి 300 రూపాయలకు అమ్ముడవుతాయి. వీటిని 300కి ఎవరు కొంటారు? నేను అది కూడా ఆలోచించాను. ఈ పుచ్చకాయలన్నిటినీ టెంపోలోకి ఎక్కించడానికి నాకు సహాయం చేయండి. అలాగే బాబు. కుమార్ ఇంకా శరత్ ఇద్దరూ కలిసి హార్ట్ షేప్లో ఉన్న దర్బూజాలను కోస్తారు. వాటిని టెంపోలో ఎక్కించుకొని పట్నం తీసుకువెళ్తారు. టెంపో ఒక మాల్ దగ్గర ఆగుతుంది. వాళ్ళిద్దరూ మేనేజర్ని కలవడానికి లోపలికి వెళ్తారు. సార్, మేము రైతులం. మా దగ్గర స్పెషల్ హార్ట్ షేప్లో పుచ్చకాయలున్నాయి సార్. కుమార్ అతనికి వాళ్ల దర్బూజాలను చూపిస్తాడు. నేను ఇటువంటి వింత పుచ్చకాయల్ని మొదటిసారి చూస్తున్నాను. వీటి ధర ఎంత? 300 రూపాయలు సార్. సరే, కానీ నాకు ముందు 10 పీసులు మాత్రమే కావాలి. ఆ 10 అమ్ముడైపోతే నేను మొత్తం అన్నిటినీ కొనుక్కుంటాను. సరే సార్, మీరు 10 పీసులు అమ్మడానికి తీసుకోండి. మేము ఇక్కడే ఎదురు చూస్తుంటాం. మాల్లో పనిచేస్తున్న కొంతమంది హార్ట్ షేప్లో ఉన్న ఆ దర్బూజాలు కస్టమర్లకు కనిపించేలాగా పెడతారు. ఎవరైతే మాల్లోకి వస్తారో వాళ్లు దర్బూజాలను చూసి ఆగిపోయేవాళ్లు. తర్వాత కొంతసేపటికి ఒక ఆవిడ ఒక దర్బూజాను కొంటుంది. తర్వాత మరికొంతమంది దర్బూజాలను కొంటారు. సుమారు 1 గంట సేపట్లోనే 10 దర్బూజాలు అమ్ముడుపోతాయి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇదెలా సాధ్యమవుతుంది? నాకు నమ్మకం ఉంది సార్. మేనేజర్ కుమార్ దగ్గర అన్ని దర్బూజాలను కొనేస్తాడు. వాళ్లకి 30,000 రూపాయలు ఇస్తాడు. కుమార్ ఆ డబ్బు మొత్తం తన తండ్రి చేతికి ఇస్తాడు. మొదటిసారిగా 100 పుచ్చకాయలు అమ్మినందుకే మనకింత డబ్బు వచ్చిందా? 30,000. మన ఊర్లో 3,000 దక్కితేనే అదే ఎక్కువ అనుకునేవాడిని. ఇది 10 రెట్లు ఎక్కువ బాబూ. నాన్నగారు, మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ పండించాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని చోట్ల మీ పేరు మారుమోగుతుంది. టీవీలో, న్యూస్లో హార్ట్ షేప్లో పుచ్చకాయలు పండించే రైతు శరత్ గారేనని. అలాగా? నేను ఇంకా అచ్చుల కోసం ఆర్డర్ చేస్తాను నాన్నగారు. కుమార్ తన ప్రొఫెసర్కి మరిన్ని అచ్చులు ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత శరత్తో పాటు తన అన్నదమ్ములు కూడా హార్ట్ షేప్ దర్బూజాలను పండించడం మొదలు పెడతారు. ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్న దర్బూజాలు ఫేమస్ అయిపోయాయి. ప్రతి న్యూస్ ఇంకా ఇంటర్నెట్లో దాని గురించే వార్తలు. మాల్కి హార్ట్ షేప్లో ఉన్న దర్బూజాలు రాగానే అన్నీ వెంటనే అమ్ముడుపోతూ ఉండేవి. మాల్ వాళ్లకి శరత్కి చాలా లాభాలు వస్తూ ఉంటాయి. కొన్ని నెలల్లోనే శరత్ ఒక కొత్త పొలాన్ని కొంటాడు. అక్కడ కూడా తను దర్బూజాలనే పండించడం మొదలు పెడతాడు. మనం నిజంగానే ధనవంతులం అయ్యాం కుమార్. నువ్వు నిజమే చెప్పావు. ఏదో ఒకరోజు చాలా డబ్బులు సంపాదిస్తానని. నేను పొలం పనుల్లో డబ్బు రాదనుకున్నాను. కాని నువ్వు నేను తప్పని నిరూపించేశావు. నువ్వు విజయం సాధించినందుకు నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఇదంతా మీ ఆశీర్వాదమేనమ్మా. రేపు నేను మళ్ళీ మహావిశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్ళాలి. ఇంకా చాలా ఉంది నేను నేర్చుకోవాల్సిందమ్మా. అలాగే, బాగా నేర్చుకుని నాకు మంచి పేరు తెచ్చిపెట్టు బాబూ. మరుసటి రోజు శరత్ తన మహావిద్యాలయానికి తిరిగి చేరుకుంటాడు. అక్కడ తను వనస్పతి శాస్త్రాన్ని నేర్చుకుంటాడు. అక్కడ గ్రామంలో వాళ్ల నాన్న మిగతా రైతులకు దర్బూజాలకు అచ్చు ఎలా పెట్టాలో నేర్పిస్తాడు. కుమార్ వెతికిన ఒక చిన్న విషయం వల్ల వాళ్ల నాన్నతో పాటు ఎంతో మంది రైతులు దర్బూజాలను పండించడంలో లాభాలను పొందారు. హార్ట్ షేప్ దర్బూజా ఫేమస్ అయిపోయింది. వాటిని అమ్మి పేద రైతులు ధనవంతులయ్యారు.